లూకా 22వ అధ్యాయము. There is a record for you, brothers and sisters. A record for you. సోదరి సోదరులారా, మీ కొరకు కూడా ఒక There is a chronicle for you. రాయబడిన గ్రంథం ఉన్నది. I mean, whatever you are doing for the Lord, నువ్వు ప్రభు కొరకు ఏదైతే చేస్తున్నావో అదంతయు కూడా అది రాయబడి ఉన్నది అక్కడ. there is a record for you. నీ కొరకు ఒక రాయబడిన గ్రంథం ఉంది అక్కడ. God దేవుడు cannot forget దాని ఎన్నడూ ఆయన మర్చిపోలేడు. whatever you are doing. నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని ఎన్నడూ ఆయన మర్చిపోలేడు. Your prayers, నీ ప్రార్థనలు, your sacrifices, మీ యొక్క సమర్పణలు, whatever you are doing for the Lord, ప్రభు కొరకు మీరు ఏదైతే చేస్తున్నారో there is a record for you. దానికి ఒక రికార్డు చేయబడుతున్నది అక్కడ, రాయబడి ఉన్నది అక్కడ. Here is Jesus Christ. మరి యేసుక్రీస్తు, He was walking with his disciples, ఆయన ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో నడుస్తూ వెళ్తున్నాడు. and the devil మరి దయ్యము desired ఆశించాడు Peter. పేతుర్ని. He desired to swift Peter. మరి పేతుర్ని లాక్కొనవలనని దయ్యము ఆశించాడు. Amen. ఆమేన్. Now, verse 31, Luke 22, verse 31. మరి ఇక్కడ లూకా సువార్త 22వ అధ్యాయం 30వ వచనం చూడండి. He's saying here, మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. and the Lord said, Simon, Simon, మరి ప్రభు behold, Satan desired to have you, that he may shift you as wheat. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మల్ని కోరికను గాని. Amen. ఏమా Simon, సీమోను, Simon, సీమోను, you can put your name there. అక్కడ ఇప్పుడు మీ పేరు పెట్టుకోవచ్చు. You can put your name there, brother, sister. సోదరి సోదరులారా, మీ పేరు ఇప్పుడు అందులో పెట్టుకోవచ్చు. ఇక The devil had desired to have you, మరి దయ్యము మిమ్మల్ని పట్టుకోగోరాడు, that he may swift you. మరి దాని వలన వాడు మిమ్మల్ని పట్టుకొని గోధుమల వల్లే చల్లించుటకు. Amen. As wheat. గోధుమల వల్లే చల్లించుటకు మిమ్మల్ని పట్టుకోగోరాడు. But verse 32 కానీ ఇక్కడ 22వ వచనం చూడండి. says, but I have prayed for thee, that thy faith fail not. And when thou art converted, strengthen thy brethren. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచమని చెప్పెను. Amen. Amen. I have prayed for you, నీ కొరకు నేను ప్రార్థించాను. that your faith will fail not. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు ప్రార్థించాను, నీ కొరకు వేడుకున్నాను. Amen. So, brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, you must know నీకు తెలిసి ఉండవలసినది, whatever the devil might do for you. నీ కొరకు దయ్యం ఏది చేసినా సరే This afternoon, ఈ మధ్యాహ్న కాల సమయంలో God is here to raise up a standard. మరి దేవుడు దానికి వ్యతిరేకముగా ఒక అడ్డును లేపుతాడు ఆయన. Because God prayed for you. ఎందుకనగా దేవుడు మీ కొరకు ప్రార్థిస్తున్నాడు. Do you know that? Do you know that? మరి అది ఆ సంగతి మీకు తెలుసు. God prayed for you. దేవుడు మీ కొరకు ప్రార్థిస్తున్నాడు. Let me show you.